మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉండండి, నేను అక్క కాల్ చేస్తాను. The number you are trying to call is currently not reachable. ఏమైంది పిన్ని? ఫోన్ కలవట్లేదు. The number you are trying to call is currently not reachable. సరే, మీరు ఇంట్లోనే ఉండండి. నేను వెళ్ళి రాణి అక్కని మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొస్తాను. ఓకే, జాగ్రత్త. ఆటో ఆటో ఎక్కడికి వెళ్ళాలి మేడం? రోడ్ నెంబర్ 10. కూర్చోండి మేడం. పదండి, కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి. ఎవరు మీరు? పిన్ని, స్కూల్ దగ్గర ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని భయపెట్టాడు. వాడే వీడు. పక్కకు తప్పుకోండి. ఏయ్ అరవకు, అరిచావంటే మళ్ళీ అరవడానికి నువ్వుండవు. భయంగా ఉందా? మరి ఆ ఝాన్సీకి పిల్లలకి నేనంటే భయం లేదేంటి? తెల్లారేసరికల్లా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేదు కదా. పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? కంప్లైంట్ మీరు నా మాట తప్పారు గాని నేను నా మాట తప్పను. కాకపోతే కొంచెం చేంజ్. ఆ ఝాన్సీ పిల్లల కంటే ముందు నిన్ను పైకి పంపిస్తాను. బాబాయ్, కొంచెం త్వరగా పోనివ్వండి.
ఏమైంది రాణి? అక్క రాణి ఏమైంది? ఏంటో చెప్పు. ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? అదే 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 ఆ రౌడీ నన్ను స్కూల్ దగ్గరకు వచ్చి నన్ను బెదిరించాడు. రాణి నువ్వేం భయపడకు, వాడు పారిపోయినట్టున్నాడు. బాబాయ్ కొంచెం వాటర్ ఇస్తారా? తాగు. థ్యాంక్స్ అండి. రాణి పద ఇంటికి వెళ్దాం. మేడం, రౌడీల్ని పురమాయించి పిల్లల్ని భయపెట్టారని ఝాన్సీ గారి అభియోగం. అది అభియోగం మాత్రమే. లేదు మేడం, పిల్లలు ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాళ్ళని పంపించడానికి మీరే అలా చేస్తున్నారంట. అది పచ్చి అబద్ధం. ఏది? పిల్లలు ఇంట్లో ఉండటం ఇష్టం లేదనేదా? చూడండి గౌతమ్ గారు, ఇష్టాలను బట్టి నేరం ఆరోపించకూడదు. లేదు మేడం, ఝాన్సీ గారు మిమ్మల్ని చాలా బలంగా అనుమానిస్తున్నారు. ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకుండా సిల్లీ క్వశ్చన్స్ అడగండి. ఓకే మేడం, ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మీరెక్కడున్నారు? ఏ ఇన్సిడెంట్? అదే మేడం, ఝాన్సీ మీద జరిగిన అటాక్. ఝాన్సీ మీద జరిగిన అటాకా? పిల్లల మీద జరిగిన అటాకా? ఐ మీన్ పిల్లల మీద జరిగిన అటాక్. సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయండి సిన్సియర్ ఎస్ఐ గారు. చెప్పండి, ఆ రోజు ఎక్కడున్నారు? చూడండి గౌతమ్ గారు, మీ క్వశ్చన్స్ స్పెసిఫిక్గా క్రిస్పీగా ఉంటే నేను క్రిస్పీగా ఆన్సర్ ఇస్తాను. అంతేగాని ఆ రోజు అంటే ఆ రోజులో 24 గంటలు. 24 గంటల్లో ఈ మృణాల్ని స్కెడ్యూల్ చాలానే ఉంటుంది. 1 గంట ఆఫీస్లో ఉండొచ్చు, 1 గంట క్లయింట్తో మీటింగ్లో ఉండొచ్చు, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఓకే, గాట్ ఇట్? మీరు స్పెసిఫిక్ గా ఒక టైం అడిగితే ఆ టైంలో ఎక్కడున్నానో చెప్తాను. ఈవినింగ్ 4:30 టైంలో ఎక్కడున్నారు? ఐ థింక్ నా ఆఫీస్లోనే. ఆ టైంకి ఏం చేశారో గుర్తుందా? మీరిప్పుడు స్టేషన్లో ఏం చేస్తున్నారు? నా డ్యూటీ చేస్తున్నాను. అలాగే నేను కూడా నా పని చేసుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇక్కడ కానిస్టేబుల్స్ ఎలా ఉంటారో నాకు నా అసిస్టెంట్స్ అలాగే ఉంటారు. ఓకే, చూడండి ఎస్ఐ గారు, మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మీరు అడిగిన క్వశ్చన్స్ కన్నా నా దగ్గర ఆన్సర్స్ ఎక్కువగానే ఉంటాయి. నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను.
కానీ ఉపయోగం లేదు. ఖాళీ డబ్బాలో చేయి పెట్టి ఎంతసేపు వెతికినా ఏమీ దొరకదు కదా. అలాగే ఈ ఇన్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. గత వారం రోజులుగా మీరు ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవన్నీ మీరు మాట్లాడిన ఫోన్ నంబర్స్. ఏంటో కొంతమంది అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కాదు. ఫోన్ నంబర్స్ ఏం కర్మ, కాల్ డేటానే తీసుకోవాల్సింది. తీస్తాం, అన్నీ తీస్తాం మేడం. నిజాలు బయటపడే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. దానికి నేను తప్పకుండా నా కోఆపరేషన్ ఇస్తాను. ఎస్ఐ గారు, మీకు నిజం తెలియాలనే నా ప్రయత్నం కూడా. నిజం తెలిసిన తర్వాత అర్థమవుతుంది ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని. ఓకే మేడం, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం అనుకుంటే ఫోన్ చేస్తాను. నిజంగా వెళ్ళొచ్చా? అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు. అయితే మీ స్టేషన్కి వచ్చిన లేడీ లాయర్స్ కి కాఫీలు టీలు అందిస్తారట కదా, మరి నాకివ్వలేదే? కానిస్టేబుల్. అక్కర్లేదు. నేను ఎక్కడ పడితే అక్కడ ఏమి తినను, ఏది తాగను. రాణి, నీ ఫోన్ ఎందుకు కలవట్లేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందక్క, నేను చూసుకోలేదు. నీ ఫోన్ కలవకపోయేసరికి నాకు కంగారేసింది, అందుకే నేనే వచ్చాను. నువ్వు రాకపోతే నా పరిస్థితి ఏంటక్క? రాణి, నేనున్నాను కదా, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ మీద అటాక్ చేస్తాడు? ఉండు, వాడి పని చెప్తాను. హలో ఝాన్సీ గారు, చెప్పండి. సార్, మీరు వెంటనే ఇంటికి రండి సార్. ఎందుకు? చెప్తాను సార్, ముందు రండి. మీరింట్లోనే ఉన్నారా? లేదండి, నేను రాణి ఆటోలో ఇంటికి వెళ్తున్నాం. అదేంటి, రాణి పిల్లల దగ్గర ఇంట్లో ఉండాలి కదా? లేదు, పిల్లల స్కూల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ రాణి మీద ఆ రౌడీ అటాక్ చేశాడు. వాట్? ఏమంటున్నారు మీరు? సార్, మీరు అర్జెంటుగా ఇంటికి రండి, వచ్చాక అన్నీ చెప్తాను. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మాధవ్ గారు, సార్ నేను బయటికి వెళ్తున్నాను. బయటకంటే ఎక్కడికి సార్? కాఫీ షాప్కా? కాదు. అయితే సినిమాకా? సారీ సార్, అర్థమైంది. ఏమర్థమైంది? మీరేదో ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నారు. మీరు వచ్చే వరకు స్టేషన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే కదా సార్? గుడ్. ఓకే సార్. అల్లరి చేస్తూ, చిలిపి పనులు చేస్తూ ఒకచోట నిలబడని నా మనసు నీ దగ్గరే ఆగిపోయింది. ఇక ముందుకు సాగనంటుంది గౌతమ్ సార్. ఇప్పుడు నా పెదవి నుండి పలికే తొలి పలుకు నీ పేరే. ఎటు చూసినా నీ చూపులే నన్ను గుచ్చేస్తున్నాయి.
సిగ్గుతో నా బుగ్గలు ఎర్రబడుతున్నాయి. ఈ ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నీ ప్రేమ కోసం నీతో 7 అడుగులు వెయ్యడం కోసం 7 సముద్రాలనైనా దాటేస్తా. ఏం సిస్టర్, ఈ అలవాటెప్పటి నుంచి? నా మనసులో ప్రేమ మొదలైనప్పటి నుంచి. అబ్బో, అంటే నీ ప్రేమ కావ్యం రాస్తున్నావన్నమాట. దీని సినిమాగా తీస్తే యూత్ మీ లవ్ స్టోరీకి ఫిదా అయిపోతారేమో. 100%. అయితే ఏం రాసావో నేను కూడా చూస్తానుండు. బ్రో, అబ్బో, కోపమే కాదు, పర్సనల్. మన మధ్య పర్సనల్స్ ఏంటే? అన్ని విషయాల్లో కాదు, కానీ ఈ విషయంలో మాత్రం పర్సనలే అన్నయ్య. ఈ డైరీలోని రాతలు కాదు. పిచ్చి గీతలా? బ్రో, ఓ సారీ, కంటిన్యూ. ఈ రాతలు నా మనసులోని భావాలు. నేనిందులో రాసే ప్రతి అక్షరం నా జీవితాన్ని మార్చే ఒక ఎమోషన్. నా హీరోతో జీవితాంతం ప్రయాణం చేయడానికి నేను సృష్టించుకున్న ఒక అద్భుతమైన ప్రపంచం. నీ లవ్ స్టోరీ ఖండాలు దాటి మరో ప్రపంచంలో కూడా వెళ్ళిపోయిందా? బావుంది, చాలా బావుంది. అవును, అమ్మ చెప్పింది నీ దగ్గర బావగారి ఫోటో ఉందంటగా? ఏమన్నావ్? అమ్మ చెప్పింది. అది కాదు, ఇంతకు ముందు బావగారి ఫోటో. బావ, నువ్వలా పిలుస్తుంటే నా హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. జాగ్రత్త సిస్టర్, హార్ట్ బ్రేక్ అవ్వగలదు. రే నిన్ను! బావా కొడుతుంది. సిస్టర్, ఏంటన్నయ్యా? బావ ఫోటో చూపించవా? నేను చూపించనుగా. ప్లీజ్, ఈ అన్నయ్య కోసం. ప్లీజ్, ఏ సిస్టర్ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి. వెయిట్ చేయటం మా వల్ల కాదు. తప్పదు. సరే, ఎంతకాలం? నాన్నకు చెప్పేంత వరకు. ఎప్పుడు చెప్తావు? రేపే. అంతవరకు ఓపిక పట్టు. నేను ఫోటో చూస్తూ ఊహల్లో తేలిపోయినట్టు నువ్వు చూడకుండానే ఊహల్లో తేలిపో. ఇప్పుడు చేసేది అదే కదా. గుడ్, మై స్వీట్ బ్రదర్. నీకు సీక్రెట్ చెప్తారా? ఏంటంటే, నీకు ఆ విషయం తెలుసా? కుంపదీసి భావం చూసేసావా ఏంటి? లేదు. మరి? నేను కూడా ఓ అమ్మాయిని లవ్ చేశాను. మరిన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు? సర్లే, ఆ అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుందా? చెప్పు బ్రో. అబ్బా, చెప్తారు. నువ్వు మాత్రం చెప్పవు గాని నేనేమో చెప్పాలా? అది కాదు బ్రో. నో, నథింగ్ డూయింగ్. నువ్వు కూడా వెయిట్ చేయి. బై ది వే, ఆల్ ది బెస్ట్ యువర్ లవ్ స్టోరీ. బాయ్. I love you, Gautam sir. I love you, sir. ఏమైంది? అంత కోపంగా ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్ళానని మీరనుకుంటున్నారు? ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక జెర్సీ సినిమాలో నాని రైల్వే స్టేషన్కి వెళ్ళి అరిచినట్లు వెళ్ళి పెద్దగా అరిచావా? జస్ట్ జోక్ చేశాను, జోక్.
నా ఫ్రస్ట్రేషన్ నా మీద ఎందుకు చూపించుకుంటాను? ఎవరైతే నా ఫ్రస్ట్రేషన్కి కారణమయ్యారో వాళ్ళ మీదే చూపించాను. అంటే గౌతమ్ మీద చూపించావా? అవును. గౌతమ్ దగ్గరికి వెళ్ళావా? లేదు, వాడే నా దగ్గరకు వచ్చేలా చేశాను. నమస్తే మేడం. నమస్తే. ప్లీజ్ మీరు కూర్చోండి. ఏమయ్యా, అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? మేడం లాంటి వాళ్ళ మీద బుర్ర చల్లాలని ఎంతోమంది ఎన్నో కేసులు బుక్ చేస్తుంటారు. అప్పుడు డైరెక్ట్గా మీ నిర్ణయం మీరు తీసేసుకుంటారా? ఒక్క మాట చెప్పరా మీరు? రోజు ఇంట్లో వాడి ముందు కనిపిస్తూ సాదాసీదాగా తిరుగుతుంటే వాడికి నా వాల్యూ తెలియడం లేదనుకుంటా. ఇప్పుడు నా పవర్ ఏంటో, నా రేంజ్ ఏంటో చూపించొచ్చాను. వదినా, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఇలాంటి పాఠాలు నేర్చుకుంటేనే జీవితంలో వాడు కొంచెం పైకి ఎదుగుతాడు. ఏ మాటకు ఆ మాటే గాని డ్యూటీ విషయంలో గౌతమ్ను మెచ్చుకోవచ్చు. మొన్న మీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే అదే బావగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఈరోజు నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన నాకు పోయిందేం లేదు. పేరంటానికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళొచ్చాను. పైగా వాళ్లకే వాయినాలు ఇచ్చొచ్చాను. అసలు ఎవడు వాడు? ఎందుకు ఇలా చేసుంటాడు? వాడికి సంబంధించిన క్లూ ఏమైనా చెప్పగలవా నువ్వు? నాకేం తెలీదు. హెల్మెట్లో ఉన్నాడు. మన కదలికల్ని బాగా గమనిస్తున్న వాళ్ళే ఇదంతా చేసుంటారు.